జీవితం నీదైనప్పుడు దానికోసం పడాల్సిన కష్టం కూడా నీదే. ఓడినా, గెలిచినా కష్టపడడం మాత్రం ఆపకు. నీ కష్టం ఇప్పుడు గెలవలేకపోవచ్చు. కానీ ఏదో ఒకరోజు అది నిన్ను ఈ మొత్తం ప్రపంచానికే పరిచయం చేస్తుంది. యుద్ధం అంటూ మొదలు పెడితే కంటికి కనబడాల్సింది కేవలం లక్ష్యం మాత్రమే. మరేది కూడా కనపడకూడదు. ఎలాగంటే అర్జునుడి గురిలాగా. నువ్వంటే ఏంటి అనేది ఈ ప్రపంచానికి తెలిసిన రోజు నువ్వు ఎవరో ప్రపంచానికి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందనుకుంటా. ఏదైనా సరే నీ వల్ల కాదు అంటే దాన్ని వదిలేయ్. కానీ నీ గెలుపు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ ముందుకెళ్ళి నేను ఓడిపోయాను, నా వల్ల కావట్లేదు అని చెప్పే ధైర్యం ఉంటేనే గుర్తుంచుకోండి. తెగించిన వాడి ముందు తెగించి నిలబడకపోతే నీ బ్రతుకు ఎప్పుడూ కూడా బానిసగానే ఉంటుంది. అర్థమైందనుకుంటా. కొన్ని సాధించాలంటే కొంతకాలం నిరీక్షించక తప్పదు. అప్పటి వరకు తొందరకు తావివ్వకు. ఓపిక వహించు. అప్పుడే అనుకున్నది సాధించగలవు. పట్టు దొరికే తరుణంలోనే పోరాటాన్ని ప్రారంభించాలి. అర్థమైందనుకుంటా. సమస్యలకి ఎప్పుడు కూడా తల వంచకు. కాలం కలిసి రాలేదని నిందిస్తూ కూర్చోకు. నష్టపోయాం, మోసపోయామంటూ దిగులు పడకు. అందరూ అవమానిస్తూ హేళన చేస్తున్నారని కృంగిపోకు. నీకంటూ తప్పకుండా ఒకరోజు వస్తుందని మర్చిపోకు. ధైర్యంగా ఉండండి. అంతా మంచి జరుగుతుంది. ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ వెనక్కి లాగే ఎన్నో విమర్శలుంటాయి. వింటూ ఆగిపోవడమా? లేక పంటించుకోకుండా ముందుకు సాగిపోవడమా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. నిర్ణయం మీదే. ప్రస్తుతం మీ జీవితం గొప్పగా లేకపోవచ్చు. కానీ మీ జీవితాన్ని మలుపు తిప్పడానికి ఒక గెలుపు వస్తుందన్న నమ్మకం తప్పకుండా ఉండి తీరాలి. ఆలస్యమైనా పర్వాలేదు. కొన్ని అవమానాలకు సమాధానం చెప్పి తీరాల్సిందే కదా! కాదంటారా? పంతం పట్టి పోరాడితేనే కోరిన వారాలు స్థిరత్వంలో శ్రమించాలి. అలాగే పటుత్వంతో పోరాడాలి. నిన్ను చులకనగా చూసే ప్రతి ఒక్కరికి కూడా నీ గెలుపే సమాధానం అవ్వాలి. అర్థమైందనుకుంటా. నిజానికి సమస్యలను ఎదిరించగలిగే ధైర్యం లేకపోవడం వల్లే చాలా మంది గెలుపుకు ఆమడ దూరంలో మిగిలిపోతున్నారు. మీరు మాత్రం ఆ త్రోవలో ఉండకండి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ముందుకు వెళ్ళగలిగితేనే కదా గెలుపో ఓటమో తేల్చుకునేది. నిన్ను నువ్వు నమ్ముకొని వేసే అడుగులే ఎంతటి గమ్యానికైనా చేర్చగలవు. గుర్తుంచుకోండి. గెలుపు కొరకు భారమైన భరించు. కానీ ఓటమిని మాత్రం అంత తేలికగా ఒప్పుకోకు. మీరు చేసే త్యాగాలు ఎంత గొప్పవైనా కావచ్చు. కానీ చివరకు మీరు ఏం సాధించారన్న ప్రశ్న ముందు వాటికి దక్కే విలువ చాలా తక్కువ. అర్థమైందనుకుంటా. మనం చేసిన త్యాగం ఒకరి కడుపు నింపుతుందేమో కానీ ఆ పూట మన కడుపు కాలాల్సిందే. అలాగే మనం చేసే త్యాగం ఒకరి జీవితంలో వెలుగు నింపింది అంటే మన జీవితం మొత్తం కూడా చీకటిగా మారాల్సిందే. మళ్ళీ ఆ చీకటిని చీల్చుకుంటూ నిలదొక్కుకున్నవాడే చరిత్రలో లెక్కించబడతాడు. లేదంటే ఆ చీకటిలోనే శూన్యంగా మిగిలిపోతాడు. అర్థమైందనుకుంటా. నీ లక్ష్యం కోసం నువ్వు ఎంత నెమ్మదిగా వెళ్ళినా పర్వాలేదు.
నువ్వు ఆగిపోనంత కాలం విజయం అనేది కొందరికి తొందరగా రావచ్చు. ఇంకొందరికి ఆలస్యంగా రావచ్చు. దానికి కావాల్సిందల్లా కేవలం ప్రయత్నమే. పులి వేటాడే ముందు నిదానంగా చప్పుడు చేయకుండా వెళ్తేనే దానికి ఎర దొరుకుతుంది. వేగంగా వెళ్ళగలిగిన కూడా ఆచితూచి అడుగేయటమే గమ్యానికి తొలి మెట్టు అవుతుంది. మనం కూడా వెళ్ళే దారిలో ఎంతో మందిని దాటాల్సి వస్తుంది. ఎన్నో పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. నిదానమైనా సరే వేసే ఒక్కో అడుగు పిడుగులా పడాలి కానీ ఆగిపోకూడదు. అర్థమైందనుకుంటా. ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ఆఖరి వరకు పోరాడు. కానీ వద్దు అనుకుంటే మాత్రం అస్సలు దాని గురించి ఆలోచించకు. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే ఎటూ కాకుండా ఏది దక్కకుండా జీవితమే ముగిసిపోతుంది. ఒకడుంటాడు, ఓటమి కనిపిస్తున్నా, గాయాలు వేధిస్తున్నా పోరాటాన్ని ఆపకుండా చరిత్రను లిఖించేవాడు. అది నువ్వే ఎందుకు కాకూడదు? ఓటమి అనేది కూడా ఒక విజయం లాంటిదే. దాన్ని మీరు ఒప్పుకోగలిగితే ఆ తర్వాత విజయం తనంతట తానే మీ దగ్గరికి తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఆ ఓటమి నేర్పిన గుణపాఠం మీ ప్రయత్నాన్ని, అలాగే మీ పయనాన్ని ఎక్కడ ఆగనివ్వకుండా ముందుకు నడిపిస్తూ ఉంటుంది. గెలిచే వరకు కూడా. అర్థమైందనుకుంటా. ఆశయం గొప్పదే కానీ ఆలోచన మాత్రం ఓటమి దగ్గరే ఆగిపోతుంది. ఓటమి అనేది ఎప్పుడు కూడా గెలుపు యొక్క విలువ మనకు తెలియజేస్తుంది కాదంటారా? ఇక ఆ ఓటమిని అలాగే చూడండి. ఎలాగంటే గెలుపు విలువను తెలియజేసే ఆయుధంలా. ఆ బాధతో అక్కడే ఆగిపోకండి. జీవితానికి ఎప్పుడు కూడా అనుభవమే ఆయుధమవుతుంది. అంతేకాని అసమర్థత బలహీనత ఎప్పుడూ కాదు. ఇక దాన్ని సరిగా ఉపయోగించుకోగలిగితే అది ఒక బ్రహ్మస్తంలా పనిచేస్తుంది. ధైర్యంగా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండండి. రాసిపెట్టి ఉన్న సమయానికి మీరు అక్కడ ఉండి తీరాల్సి ఉంటుంది. అందుకే ప్రయత్నాన్ని, ప్రయాణాన్ని ఎప్పటికీ ఆపకండి. ధైర్యంగా ముందుకు వెళ్తూనే ఉండండి. అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి.